హమాస్ తీవ్రవాదుల కంటే ప్రమాదకరమైనటువంటి వాళ్ళు ఖలిస్తానీలు. హమాస్ వాడు చేతిలో ఆయుధం పట్టుకుని డైరెక్ట్‌గా యుద్ధం చేస్తాడు. అటు ఇజ్రాయెల్ కూడా వాడిని లేపేయడం అది చూసుకుంటది. కానీ ఇక్కడ ఖలిస్తానీలు అట్లా కాదు. స్వతంత్ర సమరయోధుల్లాగా బిల్డప్ ఇస్తారు. ప్రత్యేక దేశం కావాలని, దేశాన్ని ముక్కలు చేయాలనేటటువంటి రాక్షసులు. వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నది ప్రజాస్వామ్య హక్కుల పేరుతో భారతదేశాన్ని ముక్కలు చేయడానికి సహకరిస్తున్నటువంటి దేశాలు కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా. ఆ 4 దేశాలకు కూడా భారతదేశం చెప్పింది, ఇదిగో మీరు అనవసరంగా మా దేశాన్ని ముక్కలు చేయడానికి తీవ్రవాదులు, ప్రజాస్వామ్యవాదుల పేరుతో మీరు మద్దతు ఇస్తున్నారు చూసుకోండి అని. అమెరికా ఈ మధ్యన కొంత కంట్రోల్ చేసినా ఇంకా ఉద్యమాల పేరుతో గొడవలు చేస్తూ ఉన్నారు. అయితే కెనడా మాత్రం వాళ్ళకి పూర్తిగా నెత్తిన పెట్టుకుంది, ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ ప్రభావితం చేసే శక్తులుగా ఉన్నారు కదా. కానీ బ్రిటన్ మాత్రం కాస్త స్పందించింది, ఆస్ట్రేలియా స్పందించింది. ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఖలిస్తానీలు ఓవర్ యాక్షన్ కంట్రోల్ చేయగలిగారు. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ దౌత్యం మోడీ చెప్పినటువంటి వార్నింగ్ ఫలితం పనికొచ్చింది. ఇప్పుడు బ్రిటన్ కూడా అలాంటిదే చేస్తుంది అనుకుంటా. తాజాగా బ్రిటన్ కీలకమైన నిర్ణయం తీసుకుంది, ఖలిస్తానీలకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ స్తంభింప చేయటం అన్నటువంటి. ఇందులో ఖలిస్తానీ మద్దతుదారులు 300 మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాలని రిషి సునక్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటిదాకా 100 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. స్కానర్లో 5,000 కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు అని వాళ్ళని నిఘా వేశారు. గురుపత్వం సింగ్ పన్ను యొక్క ఎస్ఎఫ్జే ఖాతా కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాంక్ ఖాతాల నుంచి కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాలకి అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయని బ్రిటన్ ఇప్పుడు దర్యాప్తుకు ఆదేశించింది. రాబోయే రోజుల్లో ఇది ఒక కీలక అంశం కాబోతోంది.